హాయ్ హలో వెల్కమ్ టు స్క్రీన్ టైమ్. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వాటి స్క్రీన్ టైం రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది షో. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఆమె ఓ లక్కీ బ్యూటీ. స్టార్ హీరోస్తో జత కట్టిందంటే హిట్ పడాల్సిందే. వరుస ప్రాజెక్ట్స్తో కెరియర్ ఎంతో బిజీగా గడిచింది. కానీ ఇప్పుడు ఆమె పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీస్లో ఆమె నటిస్తున్న సినిమాలన్నీ వరుసగా అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. అయినా ఆ అమ్మడికి ఛాన్సులు వస్తూనే ఉన్నాయి. మరి ఆ క్యూటీ ఎవరో, ఏ మూవీలో ఛాన్స్ అందుకుందో చూసిద్దాం పదండి. ఒకప్పుడు దక్షిణాది బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో లక్కీ సుందరిగా పేరు సంపాదించుకున్న హీరోయిన్ పూజా హెగ్డే. కానీ ఇప్పుడు ఆమె స్వర్ణయుగం ముగిసినట్లు కనిపిస్తుంది. రీసెంట్ కాలంలో ఆ హీరోయిన్ నటించిన చిత్రాలు దక్షిణాది, బాలీవుడ్ రెండిట్లోనూ వరుస పరాజయాలను చవిచూశాయి. పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ తో స్క్రీన్ పంచుకున్నప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద విజయం ఆమెకొక కలగా మిగిలిపోయింది. ఆమె హిందీ సినిమాల ద్వారా విజయం సాధించాలని ఆశిస్తుంది. 2021లో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాతో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది పూజ. ఆ తర్వాత రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్, కిసీకా బాయ్ కిసీకా జాన్, సర్కస్, రెట్రో సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. ఇంకా ఇటీవల విజయ్ సరసన ఆమె నటించిన జననాయకం రిలీజ్ ఇంకా చిక్కుల్లోనే ఉంది. ఇక వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న పూజా హెగ్డే ఇప్పుడు హై జవానీతో ఇష్క్ హోనా హై చిత్రం అవకాశం అందుకుంది. ఈ ప్రాజెక్ట్ ఒక పెద్ద ఆశాకిరణంగా నిలిచింది. ఈ సినిమాతో ఆమె తన పరాజయాల పరంపరకు బ్రేక్ వేయడానికి సిద్ధమవుతుంది. డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వరుణ్ ధావన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం ఆ నటి కెరియర్ లో ఒక మలుపు అవుతుందని భావిస్తున్నారు. పూజా హెగ్డే కూడా ఈ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. తాను కోల్పోయిన లక్కీ హీరోయిన్ హోదాను తిరిగి పొందాలి అని ఆశిస్తుంది ఈ అమ్మడు. ఈ చిత్రం జూన్ 5న రిలీజ్ కానుంది. మోడలింగ్ రంగం నుంచి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముంబై భామ అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ అగ్ర కథానాయకులందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ హోదాను సంపాదించుకుంది. కేవలం గ్లామర్ పరంగానే కాకుండా తన నటన, అద్భుతమైన డాన్స్ స్కిల్స్ తో పరిశ్రమలో తనదైన ముద్ర వేసింది. పూజా హెగ్డే 2012లో తమిళ చిత్రం మూగమూడి ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో నాగచైతన్య సరసన ఒక లైలా కోసం, వరుణ్ తేజ్ సరసన ముకుందా సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే అల్లు అర్జున్ సరసన నటించిన డీజే సినిమా ఆమె కెరియర్ ను మలుపు తిప్పింది. ఈ సినిమాతో పూజా టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత ఆమె నటించిన అరవింద సమేత వీరరాఘవ, మహర్షి, గద్దలకొండ గణేష్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి. ఆ తర్వాత మూవీస్ అన్ని ఫ్లాప్స్ అయ్యాయి. మరి ఈ ముద్దుగుమ్మ నుంచి వస్తున్న సినిమాలతోనైనా హిట్ అందుకుంటుందో లేదో వేచి చూద్దాం.